మై టీవీ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। అయోధ్య ధామ్ స్టేషన్ ను ప్రారంభించిన నరేంద్ర మోడీ 2 అమృత భారత్ 6 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా। ఇకపై షర్మిలతోనే తన ప్రయాణమన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని ఆవేదన। పాలనా సేవలను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్దేనన్న మంత్రి బొత్స। విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి। గాజువాక వైసీపీలో అసమ్మతి రాగం, సుబ్బారెడ్డి పాల్గొన్న సమావేశంలో ఓ వర్గం నేతల నినాదాలు, నియోజకవర్గం అభ్యర్థిపై స్పష్టతనిచ్చిన నేత। బీసీలకు అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వేనన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ। సీఎంకు అనేక మార్లు తన సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆరోపణ। ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు। రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు। ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్కు మోదీ ప్రారంభోత్సవం చేశారు। అనంతరం 2 అమృత్ భారత్ రైళ్లను పచ్చజెండా ఊపారు। ఇదే వేదిక నుంచి 6 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రధాని ప్రారంభించారు। ఈ పర్యటనలో ప్రధాని మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం। అయోధ్యలో అడుగుపెట్టిన ప్రధానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,400 మంది కళాకారులు తమ ప్రదర్శనతో స్వాగతం పలికారు। ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య ధామ్ వరకు ఏర్పాటు చేసిన 40 స్టేజీలపై కళాకారులు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు। రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి అయోధ్య ధామ్ స్టేషన్ను మోదీ ప్రారంభించారు। సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలతోనే రాజకీయ ప్రయాణం చేస్తానని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు। వైసీపీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు। తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ను ఓడించిన తనను పార్టీ పెద్దలు పట్టించుకోలేదని చెప్పారు। పార్టీలో నుంచి పొమ్మనలేక పొగపెట్టారని, గత్యంతరం లేక వైసీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు। మంగళగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు। అయితే సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు। తన నియోజకవర్గానికి నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు। చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు। అందువల్లే వైసీపీకి రాజీనామా చేశానని, ఇక వైఎస్ షర్మిలతోనే కలిసి నడుస్తానని వివరించారు। నేను ఓపెన్గా చెబుతున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకి వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నాడెలా ఉంది నేడెలా ఉంది చెక్ చేసుకోమనండి। ఎంత పని చేశామో, దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా। ఎన్ని బాకీలు ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము, ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అంతదాకా ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి 2 బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు। అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది। ఈ 2 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు, అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా। ఆయన అన్నమాట, మా దగ్గర నిధులు లేవు, వారికి మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా। మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో, ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి, ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి। ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి, తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు। అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను।
గ్రామాలలో సచివాలయ పరిధిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ అవసరం ఉన్నా హాజరవుతూ ప్రజల సేవలకు అంకితమవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సబ్స్టేషన్, డిసిసిబి సహకారంతో నిర్మించిన బహుళ ప్రయోజన ఏఎంసీ గోడౌన్, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి 1 నుంచి పింఛన్ మొత్తాన్ని 3,000కు పెంచి అందజేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దాని ప్రకారం వైఎస్ఆర్ ఆసరా ఇప్పటికే 3 విడతలుగా చెల్లించారని, వచ్చే నెల 23న 4వ విడత చెల్లిస్తారని చెప్పారు. జెడ్పీసీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, డిసిసిబి చైర్మన్ వేచాలపు చిన రామనాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే గౌరవనీయులు ఈ రాష్ట్ర మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు సుమారుగా 20 కోట్ల రూపాయల నిధుల్ని ఇవాళ నేరుగా రామలింగాపురం పుర్రే వలస సుమారుగా 750 గడప ఉంది. 750 గడపకి ప్రతి ఒక్కరికి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. నేరుగా మీ అందరికీ కూడా చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా ద్వారా కానీ, లేదు మీ అందరికీ రైతు భరోసా ద్వారా కానివ్వండి, సుమారు నీకు 17 కోట్ల రూపాయలు నేరుగా మధ్యవర్తి లేకుండా, దళారు లేకుండా, నువ్వు ఏ పార్టీకి సంబంధించావా, నువ్వు ఏ కులం సంబంధించావా చూడకుండా నేరుగానే మీ అందరికీ కూడా మరి 17 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, లేదు మీకు ఏదైతే సరే మీకు జ్వరం వచ్చినా, మీకు ఏదైనా అవసరం వచ్చినా, పెన్షన్ రాకపోయినా, లేదు మీ పిల్లవాడికి వచ్చి చదువు గురించి ఏదైనా ఆలోచన చేయాలన్నా, ఓ సర్టిఫికేట్ కావాలన్నా, లేదు అమ్మఒడి రాలేదన్నా, రైతు భరోసా రాలేదన్నా, లేదు విత్తనం కావాలన్నా, లేదు ఎరువు కావాలన్నా, ఏ విషయమైనా సరే మరి మీరు ఎండి ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి చెప్పి వెళ్ళాలి. సచివాలయం కింద చాలు, లేదు రైతు భరోసా కింద చాలు, లేదు అక్కడ హెల్త్ సెంటర్కి వెళ్తే చాలు. గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతున్నారనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న కేడర్కు ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ స్పష్టతను చెప్పకనే చెప్పేశారు. ఒక వర్గం నినాదాలు చేయగా మరో వర్గం అధిష్టాన నిర్ణయాన్ని స్వాగతించాయి. నియోజకవర్గ సమావేశం ఇక్కడ బీసీ రోడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరై అధిష్టానం సూచన మేరకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఉరుకూటి చందునే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్న తిప్పల వర్గంకు చెందిన పలువురు నినాదాలు చేశారు. పార్టీకి ఎనలేని సేవలు చేసిన దేవన్ రెడ్డిని కాదని, ఇతరులకు కేటాయించడం కరెక్ట్ కాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నాగిరెడ్డి కుటుంబానికి శాసన మండలిలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఏది ఏమైనా నియోజకవర్గ పరిధిలోని వైకాపాలో వర్గపోరు ఉన్నదని సుబ్బారెడ్డి మీటింగ్లో బహిర్గతమైంది. మీకందరికీ కాదు, వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో శాసన మండలి సభ్యులుగా చేసడానికి కూడా నిర్ణయించడం జరిగింది. నాగరికత కుటుంబ సభ్యులు కూడా ఏదైనా నాగరికత చెప్తారో ఆ మేరకు శాసన మండలిలో అవకాశం కల్పించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని విధాలా వాడుకుంటుందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాలలో ఉండాలనే ఉద్దేశంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని, తాను తన సమస్యలపై సీఎం జగన్కు లేఖ ద్వారా తెలియజేసినా వాటిపై ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అయితే తాను పార్టీ మారిన తర్వాత కొంతమందితో తనపై వ్యక్తిగతంగా మాటల దాడులు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టించడం సరికాదన్నారు. సంక్రాంతి తర్వాత జనసేన పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. ఆ నాయకుల మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మాట్లాడకూడదు కూడా అనుకున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాలు నేను జర్నీ చేసి ఎవరు పార్టీలో లేని రోజు నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి
ఆ పార్టీకి ఎంత అండగా ఉన్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత కాలక్రమేణా ఏం జరిగింది కూడా మీకు అందరికీ తెలుసు. అయితే నా మీద నేను కాము ఉన్నప్పటికీ నా మీద కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి మరి మన మంత్రి గారు కూడా మాకు 2 సార్లు స్పందించారు. మరి నేను కూడా స్పందించకపోతే బాగుందని చెప్పేసి ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చెప్తూ ఉన్నా మేయర్ గారు కానీ కోల గురులు గారు కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ గురించి కూడా నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి కూడా నాకు అక్కడ తెలుసు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేదు. ముందు నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను పార్టీ మారడానికి కారణం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ పంపించాను. దానివల్ల నేను పార్టీ మారాను తప్ప నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనలేదు. నా రాజకీయ భవిష్యత్తు కోసం, నా రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండాలి. నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. విశాఖపట్నం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇంకొకటి కాదు, ఇదే కాను అని చెప్పేసి నేను లెటర్ ఇచ్చాను. ఆ పార్టీలో నేను ఎలాంటి అనుభవాలు అనుభవించాను మీకు తెలియపరుస్తున్నాను అని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఆల్మోస్ట్ అది ఎలా నీకైందో మీ అందరం కూడా ఉంటుంది. నిజంగా దేశాభివృద్ధిలో మోదీ మార్కుకు ప్రపంచ దేశాలు సైతం సెల్యూట్ చేస్తున్నాయని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో వికసిత్ భారత్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర పథకాలను ప్రజలకు తెలియజెప్పడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలకు కేంద్రం నిధులిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేర్ల అప్పారావు, గరికిన మాధవి, గూటూరు శంకర్రావు, రోహిణి, కట్టా పద్మ తదితరులు పాల్గొన్నారు. ఉంటే వెంటనే కేసు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, మేము కానివ్వండి, వెంటనే మీకు ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. మీతో పాటు మీ వీధుల్లో మీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేయండి. స్థానికంగా పేర్ల అప్పారావు గారు ఉన్నారు, మాధవ్ గారు ఉన్నారు, పైరాజు గారు ఉన్నారు. అదేవిధంగా గాజువాక కంట్రోడ్ కర్ణవాన్పాలెం పార్టీ కార్యాలయంలో మేము 10 మంది స్టాఫ్లు పెట్టి ఎవరికైతే ఈ యొక్క కేంద్రం నుంచి పథకాలు వస్తున్నాయో, అందటం లేదో వారందరికీ మేమే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర పేపర్స్ తీసుకొని మేమే స్వయంగా అప్లై చేసి వారికి అందే విధంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడైతే ఉజ్వల పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో, ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేదో వారికి ఉచితంగా, అది బయట కొనుక్కుంటే 8,000 రూపాయలు అవుతుంది. వాళ్ళకి ఉచిత కనెక్షను, గ్యాస్ స్టవ్, బండ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇప్పుడు అది నమోదవుతుంది. ఇప్పటికే మేము 25 మంది వరకు నిన్న ఈరోజు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరికైనా లేకపోతే మమ్మల్ని సంప్రదించండి. వెంటనే ఈ రోజు అప్లై చేయడం జరుగుతుంది. మీకు వారం రోజుల్లోగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది 10 రోజుల్లో పూర్తి అయిపోతుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి ఒక ముఖ్యమైన పరిణామాన్ని తెలియజేస్తూ RINL CMD అతుల్ భట్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని పునఃప్రారంభించారు. ఈ స్మారక సాఫల్యం RINL యొక్క కార్యకలాపాల పునర్జీవానికి కీలకమైన అడుగు మరియు వృద్ధి మరియు శ్రేష్టతకు, దాని నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. RINL కంపెనీ ప్రయాణంలో ఈ సందర్భాన్ని మైలురాయిగా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క బ్లాస్ట్ ఫర్నేస్ 3ని సముచితంగా అన్నపూర్ణ అని పేరు పెట్టారు. మన ప్రాచీన హస్తకళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. విశాఖ బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి ప్రారంభించారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షించి మీరు
ఇక్కడ కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పెట్టిన స్టాల్స్ వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు. రేపు నెల 26 వరకు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారండి కలెక్టర్ గారు. ఈ విశాఖపట్నం అంటేనే మా 26 జిల్లాల నుంచి కూడా మహిళలు ఎప్పుడా అని ఎదురు చూసే తరుణం ఇప్పుడు వచ్చింది. కాబట్టి అభ్యోదయ గ్రామీణ స్టేట్ కమిటీ డ్వాక్రా ద్వారా ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. బ్రహ్మాండం మంచి స్పందన వచ్చింది. మరి రానున్న రోజుల్లో మరి సంక్రాంతి కాబట్టి చాలా జనాలు ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా టూరిస్టులు కూడా వస్తారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ అనేసరికి ప్రత్యేకించి చేనేత వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి క్వాలిటీతో పెట్టారు, రీజనబుల్ ప్రైస్తో పెట్టారు. తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ధరలు, వీటితో పాటు మరి ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా పెట్టారు అందులోని. మరి దీనికి ఏంటంటే పూర్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని మద్దతు ఇచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎక్కువ అవకాశాలు క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో విశాఖలోని సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో మిస్ అండ్ మిసెస్ క్వీన్ పేరిట ప్రత్యేక ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్టార్ మేకర్ డాక్టర్ సత్యానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చాలా చక్కగా తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. ఎన్నో కళలతో మోడల్ రంగంలోకి వస్తారని వాటిని అధిగమిస్తేనే విజేతలుగా నిలుస్తారన్నారు. క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి మాట్లాడుతూ ఈ ఈవెంట్కు 100 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఫైనల్గా 30 మంది వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైవా హర్ష తల్లిదండ్రులు సత్యనారాయణ, రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ అండ్ మిసెస్ చేసిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. 30 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు ఫైనల్ అనేది చేస్తున్నాము. సో దీనికి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ నేను పిలవగానే విచ్చేసిన సత్యానంద్ గారికి, అలానే మన మోస్ట్ సెలబ్రిటీగా వైజాగ్ అబ్బాయి అయ్యారు వైవా హర్ష, సో వాళ్ళు మదర్ అండ్ ఫాదర్ సత్యనారాయణ గారు, అలా రమ్మ గారికి, విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలండి. సో నేను ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మీడియా మిత్రుల సహాయ సహకారాలు నాకు చాలా బాగా అందుతున్నాయి. కాకపోతే ఇప్పటికీ కూడా నాకు ఒక చిన్న లోటు అండి. నేను లేడీగా చేస్తున్నానైనా ఏమో తెలియదు, బట్ నాకు ఎప్పుడు కూడా స్పాన్సర్స్ రూపంలో మిస్ అండ్ మిసెస్ ఈ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఆరాటపడ్డారో మనందరం చూసాం. వీళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలని, వీళ్ళందరూ విన్నర్స్ అనేది నా అభిప్రాయం. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అంటారు, కానీ పార్టిసిపేట్ చేయటమే అదృష్టం అని నేను అంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ కార్యక్రమంలో నచ్చింది ఏంటంటే ఉషారాణి గారు మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్తో ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలేని పెర్ఫామ్ చేయించారు. అందుకు ఆమెను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానండి. అలాంటి ప్రయత్నం నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నాకు ఇది జీవితంలోనే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అన్నమాట అండి. 2024 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసేది తానేనని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిపురాజ్ స్పష్టం చేశారు. గెలుపుపై చాలా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి తనకు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని చెప్పారని అదిపురాజ్ అన్నారు. ఇటీవల పలు రకాలుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని వాటిని పెద్దగా పట్టించుకోనన్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీటు అదిపురాజ్కు దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి. పార్టీలో అందరినీ కలుపుకొని నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలోనే పర్యటిస్తానని గాజువాక వైసీపీ ఇన్ఛార్జి ఉరుకూటి చందు తెలిపారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గాజువాక సమావేశంలో అభ్యర్థిగా చందు పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చందు మీడియాతో మాట్లాడారు. చిన్న వయసులోనే తనపై అధిష్టానం పెద్ద బాధ్యతను అప్పగించిందన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి సూచనలతో పని చేస్తానన్నారు. గాజువాక నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని అధిష్టానం గుర్తించి తనకు ఈ బాధ్యతను అప్పగించిందన్నారు. మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తానన్నారు. తమ సామాజిక వర్గం నుంచి ఇతర పార్టీలో ఎవరున్నా తనకి ఇబ్బంది లేదని, ప్రజాబలంతోనే ముందుకు వెళ్తానని చెప్పారు. తనపై కొందరు చేస్తున్న విమర్శలను ఆయన సునాయాసంగా తిప్పికొట్టారు. సమన్వయకర్తగా మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన సందర్భంగా ఈరోజు మరి గాజువాక నియోజకవర్గంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు
మండల అధ్యక్షులు జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశానికి మరి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారు వచ్చి మరి మా అందరి సమక్షంలో కూడా పార్టీ ఎవరైతే గాజువాక సమన్వయకర్తగా నియమించిందో వారి సారథ్యంలో మీరందరూ కూడా, అలాగే నాగిరెడ్డి గారి సహకారాలతో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ యొక్క నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించమని వారు పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా వారు ఏదైతే ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క పిలుపునిచ్చారో దాని పట్ల అందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఏదైతే వారి యొక్క నా మీద ఏదైతే నమ్మకం ఉందో నాకు ఈ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారో వారి నమ్మకాన్ని నిజం చేస్తూ రేపు అందరినీ కూడా శ్రేణులందరినీ కూడా కలుపుకొని వెళ్తూ నాగిరెడ్డి గారి కానీ అలాగే వారి అబ్బాయి దేవన్ రెడ్డి గారు కానీ వంశీరెడ్డి గారిని అలాగే మిగతా కార్పొరేట్ ఇన్ఛార్జిని అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేను ముందుకి దూసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు విషయంలో 98% పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయన్నారు. జగన్ ఎటు ప్రయాణం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉందన్నారు. అమలు కాని హామీలతో జగన్ అధికారంలోకి వచ్చారని 730 హామీలు ఇచ్చి కేవలం 21 మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా జగన్కు బై బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆచరణకు సాధ్యం కానీ అమలుకు వీలు కానీ అనేక రకాల హామీలతోటి మరి ఎప్పుడు కూడా లేనంత భారీ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలలు తన పరిపాలనా కాలంలో ఆ హామీలు ఇచ్చిన వాగ్దానాలు అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్నీ కూడా పక్కన పెట్టి వాటిలన్నిటి కూడా తూట్లు పొడిచి కేవలం సంక్షేమం పేరుతోటి నేను బట్టలు నొప్పుతున్నాను, నేరుగా లబ్ధిదారులకే అన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి 99.9% అంటే ఆల్మోస్ట్ ఆల్ 7% హామీలు అమలు చేశాను నేను అని చెప్పని ఇప్పటికీ ఒక బోటకపు మాటలు చెప్తున్న నేపథ్యం ఇది. మొత్తం ఆయన చెప్పింది ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మొత్తం 3 రకాలుగా హామీలు ఇచ్చారు. ఒకటి నవరత్నాలు, 2 మేనిఫెస్టో, ఇవి 2 కాకుండా పాదయాత్ర, మొత్తం 3 రకాలుగా ఆయన రకరకాల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు. అవి తీసుకుంటే మొత్తం నవరత్నాలు కానీ మేనిఫెస్టో కానీ పాదయాత్ర కానీ మొత్తం అన్నీ కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడికక్కడ మీడియాల ద్వారా మనకి ఆ మీటింగుల ద్వారా తెలిసిన హామీలన్నీ కూడా 730 హామీలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ మోసాలు చేశారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో 85% కూడా అమలు పరచలేదని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు, పులి రమణారెడ్డి, మహమ్మద్ రఫీ, తమిరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 85% మరి ఈ ఫేక్ హామీలతో రాష్ట్ర ప్రజలు మోసం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఒక పక్క తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు వేదిక మీద, ఒక పక్క తెలంగాణ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ రోజు అందులో ఒకటే అమలుపరిచాడు, 6 పాక్షికంగా అమలుపరిచి సుమారు 44 అంటే 86% అమలుపరచలేదు. పాదయాత్రలో జిల్లా నియోజకవర్గ హామీలు 480 ఇచ్చాడు, 3 అమలుపరిచి 9 పాక్షికంగా అమలుపరిచి 469 హామీలు విస్మరించాడు. మొత్తం ఆయన సుదీర్ఘ చరిత్రలో ముఖ్యమంత్రిగా కానీ ప్రధాన ప్రతిపక్ష బయటికి రాకంటే ఇంట్లో కూర్చొని తరచాటున పాదయాత్రలు చేస్తూ తరచాటున బయటికి మీటింగ్లు పెడుతూ పెద్ద భారీ వృక్షాలు
100 సంవత్సరాలు ఉన్నట్టు పైబడి ఉన్నటువంటి వృక్షాలను కొట్టుపడేస్తూ 2 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్తూ ప్రజలకు ఎక్కడో కనిపించకుండా చేస్తున్నటువంటి పరిపాలన ఏమంటారు? దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలు ప్రశ్నిస్తారు. అందుకే మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు పాదయాత్ర చేయండి. ఇప్పుడు మీరు అయ్యన్ గారు అంటారు చూడండి, ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఈసారి పాదయాత్ర చేయండి. అప్పుడు ప్రజల యొక్క ఆగ్రహం ఏంటో తెలుస్తుంది. కనుక ఇవన్నీ కూడా నవ మోసాలు, నవరత్నాలు అంటే నవ మోసాలుగా తయారయ్యని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇందులో విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించేదిగా విద్యా విధానం ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సివి రావు అన్నారు. విశాఖలో వీటీ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన పాఠశాల 77 వసంతాల సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాఠశాల ప్రతి వ్యక్తి అభ్యున్నతికి పునాది రాయిగా నిలుస్తుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి భాగమయ్యే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. వ్యక్తి ప్రగతికి మార్గం చూపేదిగా విద్య నిలుస్తుందని చెప్పారు. పాఠశాలలో నిపుణులైన అధ్యాపకుల బోధనను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పివి నారాయణరావు, పాఠశాల ప్రిన్సిపాల్ పిఎన్ రావు, పాఠశాల కరెస్పాండెంట్ పివి రమణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పేరుతో ప్రస్తుతం అది వెళ్తోంది. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్నారు, వివిధ సిటీస్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన సంజయ్ అని, ఆయన DGCID, ఆయనేమో మన ఓల్డ్ స్టూడెంటే. అలాగే LB సుబ్రహ్మణ్యం గారు ఆయన ఓల్డ్ స్టూడెంట్, ప్రిన్సిపాల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేశారు అతను. ఇలాగ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వేరే పొజిషన్స్లో వాళ్ళు ఏమో ఉండి IAS ఆఫీసర్స్ కానీ, IPS ఆఫీసర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళు చాలామంది స్కూల్లో చదువుకొని వీళ్ళు బాగా పైకి వచ్చారు. వీళ్ళు అయితే మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ స్కూల్లో ఇంగ్లీష్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమో ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ రకంగా ఈ రోజుల్లో ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినా వీటీ హై స్కూల్ తన స్టాండర్డ్స్తోని, తన వాల్యూస్తోని అలాగా సాగుతూ తను ఏంటంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ కానీ, ఈ హ్యూమన్ వాల్యూస్ కానీ టచ్ పోకుండా అట్ ద సేమ్ టైం హై వాల్యూ థింకింగ్తో, మోడర్న్ థింకింగ్తో, అట్ ద సేమ్ టైం సింపుల్. రాష్ట్రంలో అంగన్వాడీల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. తమ సమస్యలను పరిష్కారం చేయాలని గుంటూరులో మంత్రి రజనీ ఇంటి ముందు ఆందోళన చేశారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. అంగన్వాడీల డిమాండ్ల పత్రాన్ని మంత్రి విడుదల రజనీకి ఇచ్చారు. సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుంటే పోరాటం చేస్తామని ఈ సందర్భంగా అంగన్వాడీలు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడిగొండ మండలం పొన్నేకల్ వద్ద ఇతర రాష్ట్రాల మద్యాన్ని SEB అధికారులు స్వాధీనం చేసుకుని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పొన్నేకల్లులో హర్యానా నుంచి మద్యం బాటిల్స్ తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయాలు చేస్తున్న 3 నిందితులను SEB CI మారయ్యబాబు ఆధ్వర్యంలో SI మల్లికార్జునరావు తన సిబ్బందితో కలిసి పక్కా సమాచారంతో రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ సూపరింటెండెంట్ సుప్రజ తెలిపారు. మార్ట్స్, హర్యానాలో ఉన్న కొన్ని లిక్కర్ మార్ట్స్ తోటి అక్కడున్న ఎన్విరాన్మెంట్ గురించి ఇతనికి ఐడియా ఉంది. అందులో భాగంగానే ఆర్మీ స్టాఫ్కి పర్ ఇయర్ 90 days లీవ్ ఇస్తారట. ఆ లీవ్లో భాగంగా ఫస్ట్ టైం వినాయక చవితికి, ఈ సంవత్సరం వినాయక చవితికి లీవ్ తీసుకొని వినాయక చవితికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా హర్యానా నుండి బాటిల్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఒక 18 బాటిల్స్ తీసుకొని ట్రైన్లోనే తీసుకొని వచ్చాడు. ఫస్ట్ టైం తీసుకొని వచ్చి ఊర్లో అమ్మాడు. ఇదేదో లాభం బాగా ఉంది, ఒక్కొక్క బాటిల్ మీద 1000 రూపాయల నుండి 1200 వరకు అతనికి మిగిలింది. సో ఇది బాగుంది, లాభసాటి వ్యాపారంగా ఉందని చెప్పేసి యాక్చువల్గా ఆర్మీ నుండి December 1st December 14th వరకు లీవ్ పెట్టుకొని వచ్చాడు. కానీ మళ్ళీ లీవ్ని ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేశాడు. ఎందుకంటే December 31st మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాగా బాటిల్స్ అయితే తెచ్చుకుంటే లాభంగా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళ బావమరిది ఉన్నాడు. బావమరిది జస్ట్ ఇంటర్ చదివేసి ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాడు. అమర్ అతని పేరు, వాళ్ళది ప్రకాశము. అతన్ని తీసుకొని ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్ నాకు. ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్యధామ్ స్టేషన్ను ప్రారంభించిన నరేంద్ర మోడీ 2 అమృత్ భారత్ 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా.
ఇకపై షర్మిలతోనే తన ప్రయాణమన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని ఆవేదన. పాలనా సేవలను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్దేనన్న మంత్రి బొత్స. విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి. గాజువాక వైసీపీలో అసమ్మతి రాగం. సుబ్బారెడ్డి పాల్గొన్న సమావేశంలో ఓ వర్గం నేతల నినాదాలు. నియోజకవర్గం అభ్యర్థిపై స్పష్టతనిచ్చిన నేత. బీసీలకు అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వేనన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ. సీఎంకు అనేక మార్లు తన సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.